వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో గారెలు, మినప గారెలు అండి. పల్లీ చట్నీ, ఏరుశనగపప్పు చట్నీ, మినపగారెలు చూడండి ఎలా వచ్చినాయో, ఎంత బాగా వచ్చినాయో చూడండి. మీరు కూడా ట్రై చేసి నేను ఎలా చూపిస్తున్నానో అలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చినాయి. మినప్పప్పు నైట్ నానబోసానండి. ఒక పావు కేజీ మినపగుళ్ళు నైటు వాటర్లో కడిగి నానబోసి పెట్టాను. ఉదయాన్నే టిఫిన్ కింద పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసి పెట్టాను. ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు 2 భాగాలుగా కట్ చేశాను. ఒక 3 పెద్ద పాయలు ఉల్లిగడ్డలు ముక్కలు కోసి కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. వీటిని ఇప్పుడు మనం మినప్పప్పు గుళ్ళుని మళ్ళీ తెల్లవారు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. మిక్సీ వేసేసుకుందామండి. గ్రైండ్ చేసేసుకుందాము పిండిని. ఎంత బాగా వస్తాయి అంటే ఈ గారెలు అనేవి తినే కొద్దీ తినాలనిపించే టేస్ట్ అనిపించిద్దండి. మీరే చూడండి ఎలా చూపిస్తానో ఏంటో ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలోనే మీకు చూపించబోతున్నాను. ఏది చేసుకున్నా సరే మన సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు చూపించుకోవాలనిపించిద్దండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులు, అభిమానులకు అందరికీ కూడాను షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి అదిగో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మినపగుళ్ళు, దానికి తగ్గట్టుగా ఆ పిండికి తగ్గట్టుగా సాల్టు వేసి మిక్సీ వేస్తున్నానండి. మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం పిండిని మనము. ఇదిగో పిండి మిక్సీ వేసానండి. ఉల్లిపాయ ముక్కలున్న బౌన్లోకి పోసేసుకుందాం ఆ పిండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డ ముక్కలు. ఒక 3 పెద్ద పాయలు కట్ చేసి నేను అక్కడ బౌన్లో పెట్టేశాను. పిండి దాంట్లో పోసేసుకుందాం ఇప్పుడు. మళ్ళీ ఇంకొక వాయికి వేసుకుందాము మినపగుళ్ళు పప్పు. నైట్ నానితే తొందరగా నలుగుతాయండి. మనకు గారెలకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఉట్టి మినపప్పు చూపించాను కదా, 1 స్పూన్ జీలకర్ర అంతా వేసేసాను పిండి అంతా. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు పిండిలోనే వేసి మిక్సీలో వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని మాత్రం బౌన్లో పెట్టాను. అన్నీ కలిపి జీలకర్ర, ఉప్పు అన్నీ సరిపోని కలుపుకొని పిండి రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అంతా మొత్తం కలదిప్పుకోవాలండి. ఆ ఉల్లిపాయ ముక్కలు, ఈ అల్లం ముక్కలు మిక్సీ వేసాం కదా, పచ్చిమిర్చి, అల్లం అది కూడా కలిసేటట్టుగా జీలకర్ర కొంచెం వేసుకుని, టేస్ట్కి జీలకర్ర అరుగుదలకి బాగుంటుంది, డైజెస్ట్ అవ్వటానికి కూడాను అన్నిటికీ టేస్ట్కి బాగుంటుందని జీలకర్ర 1 స్పూన్ వేసానండి. చూడండి ఇలా రెడీ చేసేసుకొని గారెలకి మనము పక్కన పెట్టేసుకుందాం వీటిని, ఆ పిండిని. ఇప్పుడు ఒక కళాయి పెట్టి స్టవ్ మీద ఒక 5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పల్లీ చట్నీకి వేయించేసుకుందాము. ఆల్రెడీ పల్లీలు వేయించి పొట్టు తీసి ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు మిర్చి వేయించుకొని పెట్టుకుంటున్నాము. అవి పల్లీలు అండి వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేయించి పెట్టాను. అదిగో చూడండి ఒక 5-6 ముక్కలు వెండి కొబ్బరి ముక్కలు అండి, అవి చిన్నగా ముక్కలు కట్ చేశాను. వెల్లుల్లిపాయ 4 రెబ్బలు, ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను చట్నీలోనే. కొంచెం పుట్నాలండి, ఇక మీకు చూపించాను కదా, కొబ్బరి, పుట్నాలు, కరివేపాకు 2 రెబ్బలు కడిగి దూసి దాంట్లో వేసేసానండి చట్నీలోనే. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం మనం చట్నీని. కొంచెం వాటర్ పోసి కూడా మెత్తగా నలగనిద్దాము. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను చూడండి. ముందు ఒక్కసారి విడిగా వేసేసాను పొడిగా, అది పౌడర్ లాగా అవ్వంగానే
వాటర్ పోసేసాను. మళ్ళీ కొంచెం గ్రైండర్ వేసుకుందాం. సింపుల్ తేలిగ్గా అయిపోయిద్దండి పల్లీ చట్నీ కూడాను. పెద్ద కష్టమేం మనం పడాల్సిన పని లేదు. చూడండి ఎలా నలుగుతుందో. ఇక బంద్ చేసేసుకుందాం మనం ఇప్పుడు. ఈ చట్నీని ఇప్పుడు మనం తాలింపు చేసుకుని తాలింపులో పోద్దాము. ఇంతకుముందు మిరపకాయలు వేపుకున్న కళాయి ఉంది కానీ దాంట్లో తాలింపు వేసాను. అది కాగింది. స్టవ్ బంద్ చేసి చట్నీ పోసేసాను. అయిపోయిందండి, పల్లీ చట్నీ చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము. స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చట్నీ. ఒక ఎండుమిరపకాయ, ఆవాల గింజలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర మొత్తం కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసానండి దాంట్లో. ఇగో కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కనిద్దాము పొయ్యి మీద. ఇప్పుడు స్టవ్ మీద ఇప్పుడు గారెలు వేసుకోవటానికి చూడండి పిండి ఎలా తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు అంతా, కొంచెం పెచ్చే ఉంటుందండి, చిన్న బత్తాకాయ సైజు అంతా పిండి తీసుకొని మనం ఒక చిన్న పేపర్ మీద హోల్ చేసి ఆయిల్లో వేసుకోవటమేనండి. ఆయిల్ హీట్ ఎక్కిన దాకా ఉండాలి. బాగా హీట్ ఎక్కినాకే మనము ఆ గారె అనేది కళాయిలో వేసుకోవాలండి. ముందు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం వేసి చూస్తున్నాను. హీట్ ఎక్కిందండి. చూడండి ఎలా హోల్ చేశాను. అలా ఆయిల్లోకి వదిలేసుకోవాలన్నమాట చేతి మీద. మళ్ళీ ఇంకొక బౌల్ వెళ్ళి తీసుకోవాలి పిండిని. ఇవి పొద్దున పూట టేస్ట్గా చక్కగా టిఫిన్ కింద చేసుకోవచ్చండి. లేదంటే ఈవినింగ్ సైడ్ అయినా సరే, ఈవినింగ్ అయినా కానీ మనం చక్కగా ఈ గారెలు అనేది వేసుకొని చట్నీ చేసుకుని స్నాక్స్ లాగా కూడా తినచ్చు. చాలా బాగుంటాయండి. మినపపప్పు కాబట్టి, గుళ్ళు కాబట్టి మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బలంగా బాగానే ఉంటాయండి. మినపప్పు అంటేనే టేస్ట్ ఉంటుంది కదా. అదిగో చూడండి ఎంతెంత తీసుకుంటున్నానో కూడా క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను పిండి. అలా చక్కగా చేసుకొని హోల్ పెట్టుకొని ఆయిల్లో వేడైన ఆయిల్లో వేసేసుకుంటే అటు సైడు ఇటు సైడు తిప్పుకోవటమేనండి. చూడండి ఎలా హీట్ ఎక్కుందో, ఎలా వేస్తున్నానో కూడా గమనించండి. ఈ గారె అనేది అలా తిరగేసుకుంటూ ఉండాలండి. రెండు వైపులా కాలాలి కదా. చాలా టేస్టీగా ఉంటాయండి. చట్నీ లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వేసాం కదా, జీలకర్ర, ఉప్పు, చాలా టేస్టీగా ఉంటాయండి. కానీ దీంట్లోకి పల్లీ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందని చేశాను. చట్నీ ఎలా కూడా మీకు చూపించాను కదా. ఈ గారెలు ఏమైనా వేసుకొని ఆ చట్నీ చేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ సపోర్ట్ వల్ల, మన సబ్స్క్రైబర్ సపోర్ట్ వల్ల నేను ఈ వీడియోలు చేయగలుగుతున్నాను. మన వీడియోలు చూసే వాళ్ళందరూ కూడాను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయగలిగితే మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయగలుగుతాను నేను. నాకు కూడా మీ సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. అదిగో మళ్ళీ ఇంకొకటి వేసేసాను గారి. ఇట్లా ఈ 4 కూడాను మనం ఎలా అటు ఇటు తిప్పుకోవాలండి. రెండు వైపులా కాలితే చాలా బాగుంటుంది. గారి కాలినట్టుగా కాలాలి ఏ వస్తువైనా కానీ అంటారు. మనం ఏ వంట చేసుకున్నా కూడా గారి కాలతంలోనే టేస్ట్ తెలిసిద్దండి. ఇది చూడండి ఎలా లేసి అలా వస్తున్నాయో చక్కగా. ఈవినింగ్ సైడ్ చేసుకోవచ్చు టైపు, మనం మార్నింగ్ టైం చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ టిఫిన్ కింద ఇలా చేసుకోవచ్చండి. ఈ గారెలు అనేవి మినపపప్పు గారెలు అన్నమాట వీటిని అంటారు. చూడండి ఎలా కాల్చానో వాటిని, హోల్స్ పెట్టి ఎలా కాల్చానో చూడండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి ఇవి. మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే అలా ఆయిల్ కూడా పీల్చకుండా బాగుంటాయి ఇవి. రెండు వైపులా సమానంగా కాలినట్టుగా చూసుకోవాలి మనము.
వీటిని మినపప్పు గారెలు అంటారు. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా కానీ ఇలా వేసి పెట్టుకోవచ్చండి మనము. మార్నింగ్ వస్తే ఈవినింగ్ పెట్టేసుకోవచ్చు. నైట్ వస్తే మార్నింగ్ పప్పు మిక్సీ వేసేసుకొని ఇలా చేసుకొని టిఫిన్ కింద పెట్టినట్టు ఉంటుంది. చాలా బాగుంటాయండి ఇవి. తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఒకటి తర్వాత ఇంకొకటి వేసేసుకోవటమేనండి. అలా తిరగేసుకోవటము, ఆ సైడు ఈ సైడు 2 పక్కల కాల్చుకోవటము. మన వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. కృష్ణతో సరదాగా అనే ఛానల్ని ప్రతి కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చినాయో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అవి చూడండి చుట్టూ వైపులా ఎలా వచ్చినాయో, ఎంత మంచిగా వచ్చినాయోను. ఇగో పల్లీ చట్నీ కూడా పక్కన గిన్నెలో పెట్టేశాను. మీకు ఇట్లా ఓపెన్ చేసి కూడా తుంచి కూడా చూపిస్తాను ఆ గారెని కూడాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా పల్లీ చట్నీలో నంచుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బా! గారె అంటేనే ఇంకా అబ్బా మినపగారెలు ఇంత టేస్ట్ ఉండయా అని మీకు అనిపించిద్దండి. ఎంత బాగా వచ్చినాయో చూడండి. మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి. బాయ్ అండి.